ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించే దేవుని వాగ్దానము, నిశ్చయముగా నీ పలుకులు నా చెవినబడెను. యోబు గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క వాక్య భాగంలో యోబు ఎంతగానో దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. తన యొక్క పరిస్థితులన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించాడు. ఎందుకంటే దేవుడు అందరినీ ఎంతగానో పరీక్షించినప్పుడు దేవుని యొక్క పరీక్షల్లో, ఆ శోధనలో జయం పొందుకున్న వారిలో కూడా యోబు ప్రముఖుడై ఉన్నాడు. అదే విధముగా ఎంతగా దేవుని యొక్క మెప్పును పొందుకున్నాడు అంటే యోబు తన యొక్క సొంత భార్య, నువ్వు కూడా నీ దేవుడు ఎక్కడున్నాడు, నీ దేవుడు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎక్కడ నిన్ను చూస్తున్నాడు, నీవు ఈ పరిస్థితిని బట్టి, నీకున్నటువంటి స్థితిని బట్టి నీవు కూడా నీ దేవుని దోషించి నువ్వు చచ్చిపో అన్నప్పటికీ కూడాను యోబు తన భార్య మాటలే కానీ, తన చుట్టుపక్కల వారి మాటలే కానీ, తనకున్నటువంటి పరిస్థితిని బట్టే కానీ యోబు ఎక్కడ దేవుని దోషించలేదు. దేవుణ్ణి ఎప్పుడు ఆ ఉన్నటువంటి స్థితిని బట్టిని కూడా దేవుణ్ణి స్తుతించగలిగినటువంటి మనస్సు యోబు గారికి ఉంది. మరి అట్టి మనసు ఉన్నటువంటి యోబు యొక్క మొర్ర దేవుడు విన్నాడు. దేవుడు యోబు యొక్క మొరను విన్న దేవుడు ఆయన యొక్క ఏదైతే కోల్పోయి ఉన్నాడో, కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చాడు. అదే విధముగా అబ్రహామును మనం చూసుకున్నట్టయితే అబ్రహాము మొరను కూడా దేవుడు విన్నాడు. తన యొక్క సొంత కుమారుని మరలా తను పొందుకున్న విధముగా విశ్వాసానికి తండ్రిగా, అనేక జనములకు తండ్రిగా అబ్రహాము ఎంచబడ్డాడు. మరి ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే బైబిల్లో చాలా మంది అల్పులైన వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఘనులుగా ఎంచబడ్డారు. వారి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. మరి ఈ రోజు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? నీ ప్రార్థన ఎంతవరకు దేవుడు వినగలుగుతున్నాడు? నీ ప్రార్థన ఎంతవరకు పరలోక రాజ్యానికి చేరగలుగుతుంది? నీ యొక్క విశ్వాసం ఎంతవరకు నీ హృదయంలో నువ్వు ఉంచగలుగుతున్నావు? నా ప్రియ సహోదరుడా, అయితే ఇది ఈ రోజు నీ కోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఒక యోబు వలె, ఒక అబ్రహాము వలె, ఒక యోసేపు వలె, ఒక మోషే వలె, దానియేలు వలె, దావీదు వలె, ఈ యెహోషువ వలె ఎంతగా వారు ధైర్యంగా ఉండి ముందుకు సాగారు అంటే వారు ఏదైతే కోల్పోయి ఉన్నారో దానికి రెట్టింపైన ఆశీర్వాదాన్ని దేవునికి మొరపెట్టుకొని పొందుకున్నారు. మరి ఈ దినమున నీవు కూడా దేవుని యొక్క హృదయానుసారుడుగాను ఉన్నవేళ, దేవునికి నీవు ఆయన చిత్తమేంటో గ్రహించుకొని ఆ చిత్తానుసారంగా నీవు నడుచుకున్న వేళ దేవుడు నీ మొర కూడా వింటాడు. నీ ప్రార్థన విన్న దేవుడు ఆలకిస్తాడు. నువ్వు ఏదైతే కోల్పోయి ఉన్నావో, నీ యొక్క నిందలలో, అవమానాలలో, వేదనల్లో, సమస్యల్లో, ప్రతి ఒక్క విషయంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ మొర్ర విన్న దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు మరి వారి మొరను ఏ విధంగా అయితే ఆయన చెవిని పెట్టుకొని ఆలకించాడో, ఈ దినమున నీకున్నటువంటి స్థితి ఏదైనా సరే ఆ స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. దేవుడు ఈ దినమున నీ ప్రార్థన కూడా విని దేవుడు నీకు కోల్పోయిన దానికంటే రెట్టింపైన ఆశీర్వాదము ఈ దినమున దేవుడు దయచేయును గాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరిచారు, మీకు స్తోత్రం తండ్రి. నాయన తండ్రి, మరలా యొక్క ఉదయకాలం లేచి మీ నామమును ఆత్మతోను సత్యముతోను ఆరాధించే కృపను, భాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు అందించినందుకే మీకు స్తోత్రము దేవా. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. చేసిన పని పాటలలో తోడై నడిపించండి దేవా. ఎంతమంది ఈ దినమున తండ్రి నాయన మరి కోల్పోయి ఉన్నారో, కోల్పోయిన వాటికంటే రెట్టింపైనటువంటి ఆశీర్వాదం వారి జీవితంలోనికి వచ్చునుగా. యేసు నామములో మీరు ఆశీర్వదించినందుకే మీకు వందనములు చెల్లిస్తున్నాము రాజా. యేసయ్య, ఆర్థిక సమస్యల నుంచి
నుంచి విడుదల కలిగించయ్యా. బలహీనులకు బలం చేకూర్చు తండ్రి. నేను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించు తండ్రి. ఉన్నటువంటి స్థితిలోనే నేను మిమ్మల్ని స్తుతించడానికి దేవ గొప్ప మనసును ప్రతి ఒక్కరికి మీరు అందించినందుకే మీకు స్తోత్రము దేవ. ఎక్కడ వారి విశ్వాసాన్ని కోల్పోకుండా తండ్రి, ప్రగాఢమైన విశ్వాసముతో వారు మీ యందు జీవించి బిడ్డలుగా ఆశీర్వాదాన్ని పొందుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరు మీరు ఆయత్తపరచమని వేడుకుంటూ, వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి. వివాహాలు జరిగించమని వేడుకుంటూ, ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.